అందరికీ నమస్కారం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు శ్రీ విద్యమూరి బాలమురళి గారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 6వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం అండి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారములు. శ్రీమాత్రే నమః. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీతి విస్తృత విహారిణి నన్ కృపచూడు భారతి. శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ మహాగణాధిపతి నమః. లలిత పరాభట్టారి రచించినటువంటి అమ్మ యొక్క వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం. అమ్మవారి ఆయుధాల దగ్గరకు వచ్చాం. పూర్వ స్పర్శ ఒకసారి చేసి ప్రస్తుతంలో అడుగు పెడదాం. రాగస్వరూప పాసాఢ్య అని మనం చెప్పుకున్నాం. అమ్మవారి చేతిలో ధరించినటువంటి పాశం, అమ్మవారికి ఎన్ని చేతులు ఉన్నాయని చెప్పుకున్నాం? చతుర్బాహు సమన్విత, 4 బాహువులు ఉన్నాయి. 4 బాహువుల్లో ఎడమ పక్క 2 బాహువులు, కుడి పక్క 2 బాహువులు ఉన్నాయి. 2 చేతులు కుడి, 2 చేతులు ఎడమ. ఎడమ పక్క క్రింది చేతిలో అమ్మవారు పాశమును ధరించి ఉన్నది. ఇది మనం చెప్పుకున్నాం. అది ఏ రకమైనటువంటి పాశము? రాగస్వరూప పాసాఢ్య, మనని ఆకర్షించడానికి అనురాగం అనేటటువంటి పాశమును పట్టుకుని అమ్మవారు ఉన్నది అని ఒక అర్థం చెప్పుకుంటూ, మనలో ఉన్నటువంటి రాగద్వేషాలని నియంత్రించడానికి కూడా అమ్మవారు ఆ పాశాన్ని ఉపయోగిస్తారని మనం చెప్పుకున్నాం. తదుపరి ఆయుధం ఏంటంటే క్రోధాకార అంకుశోజ్వల, క్రోధం అనే ఆకారము కలిగినటువంటి అంకుశముతో ఉజ్వల, ఉత్ ప్లస్ జ్వల, ఉజ్వల, ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారు. ఇక్కడ పాశం అనేది మన ఇంద్రియాలను నిగ్రహించుకునే నిగ్రహ శక్తి, దమం అయితే, అంకుశం అనేది మనలో ఉన్నటువంటి సాధనా శక్తికి, సాధనా బలానికి సంకేతం. ఎందుకంటే ఇది అమ్మవారు కుడి చేతిలో ధరించి ఉంటుంది అంకుశాన్ని. ఈ అంకుశాన్ని ధరించినటువంటి అమ్మవారు మన యొక్క క్రోధము అన్నిటికీ ముఖ్యమైనటువంటి, అన్ని అనర్థాలకి ముఖ్యమైనటువంటి కారణం కోపమే. కోపం వలననే అనేకమైనటువంటి ఆపదలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. అందువల్ల మానవ జీవితంలో కోపం అనేది ఎలా చెప్పుకోవాలంటే, కోపం వేరు, క్రోధం వేరు. ఇక్కడ తేడా ఉంది. కోపము అంటే అది తరుణ వ్యాధి, కొంతకాలం ఉండి వెంటనే తగ్గిపోతుంది. అంటే అక్యూట్ డిసీజ్ అన్నమాట. వచ్చింది, కొంతకాలంలో తగ్గిపోయింది. క్రోధం అలా కాదు, కొన్ని నాళ్ళు ఉండి దీర్ఘవ్యాధిగా మనని బాధించేటువంటిది క్రోధం. దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. క్రోధం ఇంకా పరాకాష్ఠకి చేరితే అది పగగా మార్పు చెందుతుంది. ఇంకేముంది? అసురీ శక్తులన్నీ మన శరీరంలో చేరుతాయి, అరిషడ్ వర్గాలు చేరుతాయి. అంచేత దాన్ని, అంత బలీయమైనటువంటి క్రోధాన్ని మనం మన అదుపులో ఉంచుకోవాలి అంటే దాన్ని ఏనుగుతో పోల్చారు. అంకుశంతో నియంత్రించేటటువంటిది ఏది అంటే గజం, మత్త గజం, మదించినటువంటి ఏనుగు.
సో అది ఎంత బలంగా ఉంటుందో దాన్ని నియంత్రించే ఆయుధం కూడా అంతకన్నా ఎక్కువ బలం కలిగినదై ఉండాలి. ఏనుగుని నియంత్రించడానికి అంకుశమే పనికొస్తుంది. మనం అక్కడ చిన్న కర్ర పట్టుకొని వెళ్ళి కొడతామంటే కుదరదు. అంచేత క్రోధం అనేటువంటి బలవత్తరము అంటున్నాను నేను ఇక్కడ, తమ భేదాల్లో బలవత్తరమైనటువంటి శత్రువుని నియంత్రించడానికి అంకుశం అనే ఆయుధం అమ్మవారు ధరించినటువంటిది అన్నమాట. అందువల్ల క్రోధం పగగా మారి అది పాములా మనని కాటేయకుండా, మన పగ వల్ల వేరే వాళ్ళకి అనర్థం జరిగి వాళ్ళని మనం కాటేయకుండా మనని అమ్మవారు రక్షిస్తుందన్నమాట. ఈ అంకుశానికి ధనాత్మక లక్షణం ఏమిటంటే సాధన. ఇంకొకటి, సాధన చేయాలి అంటే మనకి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే ఓర్పు. మొట్టమొదటిది సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే నెమ్మదిగా ఓర్పుగా ఉండటం, సహనంతో సమన్వయంతో ఉండడం, కోఆర్డినేటెడ్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇక్కడ ఈ సమన్వయ తత్వం అలాగే సహనము ఓర్పు అనేవి, నెమ్మదితనం, ఈ లక్షణాలు కలిగినటువంటిది మన గ్రహ కూటమిలో ఒకే ఒక్క గ్రహం ఉందండి, అదే శని గ్రహం. శనై చరహ శనేశ్చరహ, నెమ్మదిగా చరించువాడు శనేశ్వరుడు. కానీ శనేశ్వరుడు ఎంతటి గొప్పవాడంటే ఆయన అత్యంత అనుభవజ్ఞుడు. అంతేకాదు, మనని నియంత్రించటానికి ఏ రకమైనటువంటి ప్రతిబంధకాలు మనకి కలిగిస్తే మనం సన్మార్గంలోకి వెళతామో, అపమార్గం నుంచి మరలి సన్మార్గంలోకి మళ్ళీ మనం అడుగు పెడతామో ఆయనకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. ఆయన మనని దండించి శిక్షించి సన్మార్గగాములుగా చేయడంలో ఆయనకున్నంత అనుభవం మరింకెవరికి లేదు. కాబట్టి సాధకుడికి కావలసింది ఏమిటంటే శిక్షణ. ఈ శని గ్రహానికి సింబల్ అంతర్జాతీయ భాషలో మనం ప్రపంచవ్యాప్తంగా కానీ చెప్పుకున్నట్లయితే హెచ్. అంకుశం కూడా చూడండి, ఇలా ఒక దండం ఉంటుంది, దాని మీద ఇలా వంగి ఉంటుంది, ఒక వంకీలాగా కుక్కెం ఉంటుంది ఇలా. ఇది ఈయనకి సింబల్ అన్నమాట. అంకుశాన్ని ఈ రకంగా మన మనస్సులో ప్రజ్వలించినటువంటి క్రోధాగ్నిని దమింప చేయడానికి అమ్మవారు వాడుతుందన్నమాట. అది మనం సంకేతార్థంగా తీసుకోవాలి. క్రోధాకార అంకుశ ఉజ్వల, ఉత్ ప్లస్ జ్వల, ఉజ్వల అని ఎందుకన్నారండి అంటే ప్రకాశవంతంగా. మనం క్రోధం అనేది సాధనగా కానీ మనం మార్చుకుంటే, అంటే మన కోపాన్ని కూడా మనం లక్ష్య సాధనకి వాడుకోవాలి. అందువల్ల లక్ష్యాన్ని తొందరగా మనం చేరగలుగుతాం. కాబట్టి క్రోధం అనేది సాధనగా మారితే ధ్యేయాన్ని మనం చేరాలి అనేటువంటి సంకల్పం దృఢం అవుతుందన్నమాట. కాబట్టి ఈ అంకుశం అనేది సంకల్ప శక్తికి కూడా ఒక చిహ్నం. దృఢ సంకల్పం మనకి కలిగించేటువంటి లక్షణం ఈ అంకుశానికి ఉంటుంది. కాబట్టి అంకుశం అనేది సంకల్పం అయితే మనకి ఉజ్వల భవిష్యత్తుని దృఢ సంకల్పంతో మనం సాధన చేస్తే సాధించుకోవచ్చు. అందువల్ల ఉజ్వలమైన భవిష్యత్తు మనకి కావాలంటే అమ్మవారిని ఈ నామంతో ధ్యానం చేయాలి. ఏమని? క్రోధాకారాంకుశాజ్వలాయై నమః అని మనం జపించాలన్నమాట, జపం చేయాలి. అలా చేసినట్లయితే మంచి సాధక శక్తి, సహనము, ఓర్పు, దృఢ సంకల్పము మన మనసులో ఏర్పడతాయన్నమాట. అలాగే తదుపరి నామం మనోరూపేక్షు కోదండ. మనోరూప ఇక్షు కోదండ. మనస్సు అనేటటువంటి, ఇక్షు అంటే చెరుకు గడ, కోదండముగా ధరించినటువంటి తల్లి అమ్మవారు. ఇక్కడ ధనస్సుకి బీజాక్షరం ఓం.
ప్రణవం మనకు తెలుసు. అంతేకాకుండా అంకుశం సాధనకి ఎలాగైతే మనకి చిహ్నం అని చెప్పుకున్నామో, ధనుసు సంకల్పానికి లక్ష్యానికి చిహ్నం. ఈ ధనస్సు అనేది ఎలా ఉంటుందిట అంటే, చెరుకు గడ పైనుంచి కింద వరకు ఒక్కసారి మనం కానీ గమనించినట్లయితే దానికి పర్వములు ఉంటాయి, అంటే కణుపులు ఉంటాయి. ఒక గుంపు మరొక గుంపు మరొక గుంపు ఉంటాయి. ఇవి ఈ కణుపులనే పర్వాలంటారు. అయితే రసం మనం నవ్వులుతూ ఉంటే ఒక్కొక్క కణుపు దాటిన తర్వాత ఇంకొంచెం తీపి ఎక్కువైనట్టు మనకు అనిపిస్తుంది. అలా కొత్త కణుపు దగ్గరికి కొత్త తీపి ఉత్పన్నమవుతున్నట్లు మనకి కనిపిస్తుంది. అలాగే మనస్సులో ఉన్నటువంటి మన సంకల్పాలు అనేవి, ఒక కోరిక తీరిందనుకోండి, ఇంకో కోరిక దానికన్నా బాగున్నట్టు అనిపిస్తుంది. బైక్ కొనుక్కుందాం అనుకున్నాం, కొనుక్కున్నాం, దానితో ఎంతో ఆనందం కలుగుతుంది. బైక్ కొన్న తర్వాత వర్షాకాలం వచ్చి వర్షంలో తడిశారనుకోండి, పక్క నుంచి కారు వాడు వెళ్ళిపోతుంటాడు. కారు కొనుక్కుంటే వర్షంలో తడవకుండా వెళతాం కదా అనే భావన వస్తుంది. అంటే కోరిక ఏమైంది? ఈ పర్వాన్ని మనం గడిచాము, రెండవ కోరిక ప్రారంభమైంది మనకి. అంటే రెండవ పర్వం ఇంకొక కోరిక అనమాట. ఇంతకన్నా తీపిగా ఉంటుందేమో అది. అంటే ఈ ఇక్షుకోదండం అనేది మనస్సులో కోరికలు అనేవి ఒకదాన్ని మించి ఒకటి ఎంతో బాగుంటాయి అనిపిస్తుంది. ఆ కోరికల్ని కూడా మనం సాధించుకోవాలనేటువంటి తపన మనలో ప్రారంభమవుతుంది. దీనిని అమ్మవారు తన చేత ధరించింది అంటే అర్థం ఏమిటి? మన మనస్సులో కోరికల్ని అమ్మవారు తన చేత ధరించి నియంత్రిస్తుంది అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ ధనుస్సుకి ఓంకారం బీజాక్షరం మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ బీజాక్షరం పురోగమనానికి కానీ తిరోగమనానికి కాదు. ధనుస్సు అనేది పురోగమనానికి చిహ్నం, అంటే అభివృద్ధి చెందడానికి, ప్రోగ్రెసివ్నెస్ కి అది సంకేతం అన్నమాట. తిరోగమనం అనేది ఉండదు. అందువల్ల ఆనందమే కానీ ఎప్పుడు మనకి అవరోధం ఉండదు. ఎప్పుడు అభివృద్ధి చెందేవాడికి ఆనందం ఎప్పుడూ ఉంటుంది, అవరోధం ఎందుకు ఉంటుంది? అంతేకాకుండా ఇంకొక అర్థంలో కానీ మనం చెప్పుకున్నట్లయితే భ్రూమధ్యంలో ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేది ఉంటుంది. రెండు కనుబొమ్మల మధ్య భాగంలో ఉన్నటువంటి స్థానాన్ని ఆజ్ఞాచక్రం, ఆజ్ఞాచక్రాంతరాళస్థ అని మనం చదువుకుంటాం ముందు. ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండేటటువంటి అమ్మవారు ఏ రకంగా ఉంటుంది, ఆవిడ రూపం ఏమిటి, ఆవిడ ఏ ఆయుధాలు ధరిస్తుంది, ఇవి తర్వాత మనం ఇంకా విస్తృతంగా తెలుసుకుందాం ఆ నామం వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మనోపి భ్రూమధ్యే, ఈ భ్రూమధ్యలో ఉండేటటువంటి కనుబొమ్మలలో ఉండేటటువంటి కనుబొమ్మల వంపు ఏవైతే ఉందో, కనుబొమ్మల యొక్క వంపు విల్లులా ఉంటుందన్నమాట, ధనస్సులా ఉంటుంది. ఈ ధనస్సు మధ్యలో అమ్మవారు ఉంటుంది. అంటే అమ్మవారు పిడికిలి పట్టు మనకి భ్రూమధ్యం అన్నమాట. అలా ధనస్సుని మనం పట్టుకుంటాం. కాబట్టి వీటి మధ్యలో సూక్ష్మంగా ఉండే జ్ఞాన చక్షువు, మనం ఈ భ్రూమధ్యంలో ఏదైతే చెప్పుకుంటున్నామో అక్కడే జ్ఞానం అనేటటువంటి కన్ను, జ్ఞాన నేత్రం ఉంటుంది. శివునికి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది త్రినేత్రం, మూడవ నేత్రం. దాన్నే మూడవ నేత్రం అంటారు. మూడవ నేత్రం ఏమిటిరా అంటే జ్ఞానము. జ్ఞానము తేజస్సు, అగ్నితో పోలుస్తారు జ్ఞానాన్ని. కాబట్టి మూడవ నేత్రంలోంచి శివునికి అగ్ని వస్తుంది అంటే అర్థం ఏమిటంటే జ్ఞానమనే అగ్ని మూడవ నేత్రం ద్వారా ప్రజ్వలింప చేసుకోవాలి. అందుకు కారణమైనటువంటి ప్రేరకమైనటువంటి శక్తి ఏది అంటే ముఖ్య శక్తి సమన్విత అయినటువంటి అమ్మవారు. ఆమె ఆజ్ఞాచక్రంలో ఉండి మనలో ఉండే జ్ఞానాన్ని ప్రచోదనం చేయిస్తుంది. కాబట్టి ధ్యానం వల్ల కానీ మన ఈ జ్ఞాన చక్షు అని తెలుసుకోదు. ధ్యానం చేయాలి. ధ్యాన శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా, ఎవరిని ధ్యానం చేయాలండి? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ఆ భవానీ మాతని మనం ధ్యానించాలి.
మళ్ళీ చెప్పినవే ఎందుకు చెప్తానంటే మనకి ఒక వరుస క్రమంలో ఉన్నటువంటి అను అనుబంధం అనేది తెలియకోకుండా మొదటి చెప్పుకున్న వాటికి రెండవ వాటితో ఉన్నటువంటి సంబంధాన్ని నిరంతరంగా కొనసాగించడం కోసం మధ్య మధ్యలో జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ సంబంధం అనేది అన్ని నామాలు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి ఇది మాలామంత్రము అని చెప్పుకున్నాం ముందు. అందువల్ల అప్పుడప్పుడు మధ్యలో ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్ళి మళ్ళీ మరొకసారి స్ఫురణలోకి తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం వల్ల ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రం అనేది ధ్యానం ద్వారానే తెరుచుకోబడుతుంది. చర్మచక్షువులు మూత పడితే మనం ఈ కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఈ దేహంలో ఉన్నటువంటి ఈ చక్షువులు చర్మచక్షువులు అంటారు. అంటే ఈ శరీరానికి ఉండేటటువంటి నేత్రాలు. దివ్య నేత్రాలు వేరు. మనస్సు ద్వారా చూడగలిగేటటువంటి నేత్రం చూపు ఏదైతే ఉందో అది దివ్య దృష్టి. అది ప్రచోదనం చెందినప్పుడు మనకి సూక్ష్మ దర్శనం కూడా అవుతుంది. అంటే ఈ ఇంద్రియాలకి కనబడినటువంటి సూక్ష్మ లోకంలో ఉన్నటువంటి శక్తులు వస్తువులు కూడా మనకి దృగ్గోచరం అవుతాయి అన్నమాట, మనోగోచరం అవుతాయి. అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇలాగే చెప్పుకోవాలి. అయితే జ్ఞానచక్షు పనిచేయడం ఎప్పుడు ప్రారంభిస్తుంది అంటే ఈ బహిశ్చక్షువుల్ని మనం మూసి ధ్యానంలో మగ్నమైనప్పుడు. ఈ కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుందండి? ఎర్రదనం కనిపిస్తుంది. అరుణాం కరుణా తరంగితాక్షిం, ఎర్రని కాంతి ఎవరిది? అమ్మదే కదా. ఉద్యద్భాను సహస్రాభ అని చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? అదే చెప్పుకున్నాం, అరుణ కాంతితో ప్రకాశించేటటువంటి అమ్మవారు. కాబట్టి జీవితంలో లక్ష్యాన్ని సాధించడానికి సంకల్ప దృఢత కోసం, సత్సంకల్పం కోసం అమ్మవారిని ఈ నామంతో మనోరూపేక్షు కోదండాయే నమః అని మనం ధ్యానించవలసి ఉంటుంది. ఆ ధ్యానంలో మన జ్ఞాన నేత్రం అనేది ప్రచోదనం చెంది ఆజ్ఞాచక్రంలో మన జ్ఞానాన్ని అమ్మవారి అనేది మనకి మరింత ప్రేరేపిస్తుందన్నమాట. ఇక్కడ ఏమైంది? పాశము అంకుశం గురించి చెప్పుకున్నాం. అలాగే కోదండము ధనస్సు గురించి చెప్పుకున్నాం. ధనస్సు చెప్పుకున్నప్పుడు మరి బాణాలు ఉన్నాయి కదా, ససర చాప పాశాంకుశం, శరములు ఉన్నాయి. తర్వాత నామంలో మనం దాని గురించి చెప్పుకుంటాం. ఏమిటది? పంచ తన్మాత్ర సాయక. అమ్మవారి దగ్గర ఉన్న పుష్ప బాణాలు ఏమిటి అంటే పంచ తన్మాత్రలు. అంటే పంచభూతాలు ఉన్నాయి కదండి. ఏమిటి? పృథ్వీ ఆపస్ తేజో వాయుర్ ఆకాశం. పృథ్వీ భూమి, పృథ్వీ ఆపస్సు. భూమికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి? పృథ్వీ గంధవతి అంటారు. అంటే గంధం, వాసన. ఇది ఘ్రాణేంద్రియం ముక్కు ద్వారా మనకి తెలుస్తుంది. గంధం అనేది తన్మాత్ర, పృథ్వీ అనేది పంచభూతములలో ఒకటి. కాబట్టి పంచభూతముల నుంచి వచ్చేటటువంటి పంచ లక్షణాల్ని తన్మాత్రలు అంటారు అన్నమాట. ఆపస్ అంటే నీరు, ఆపహ అంటే నీరు. నీటి యొక్క గుణం ఏమిటి? నీరు రసం కనుక అక్కడ రసం అనేది రుచికి సంబంధించినటువంటిది కాబట్టి నాలుక ద్వారా మనం దీన్ని గ్రహిస్తాం. గ్రహణేంద్రియం అది. తన్మాత్ర ఏమిటి? రసం. అలాగే ఆకాశం ఉందనుకోండి శబ్దము, వాయువు ఉందనుకోండి స్పర్శ, అలాగే తేజస్సు అంటే అగ్ని, అగ్నికి ఉన్నదేంటి? రూపం. శబ్ద స్పర్శ రూప రస గంధములైనటువంటి 5 తన్మాత్రలను బాణములుగా చేసి పట్టుకున్నటువంటి అమ్మవారు పంచ తన్మాత్ర సాయక. సాయకములు అంటే శరములు. ఏమండి? ఇలా మనం చెప్పుకుంటే ఇక్కడ శబ్దస్పర్శాదయో బాణా మనస్తస్య భవద్ధను అని మనకి వామకేశ్వర తంత్రంలో చెప్తారు. శబ్దస్పర్శ ఆదయో, శబ్దము ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శబ్దస్పర్శ రూపరస గంధాలు, వీటిని తన్మాత్రలుగా మనస్సు అనేటటువంటి చెరుకు వేలుని ధనుస్సుగా ధరించినటువంటి అమ్మవారు. ఈ వీటిని ధరించి అమ్మవారు చేసేటటువంటి కృత్యం ఏమిటి? ఇది మనకి ప్రశ్న. ఏం చేస్తుంది అమ్మవారు అంటే మనకి ఇక్కడ
మనస్సే ధనుస్సు అయినప్పుడు పంచభూతాలని బ్రహ్మాండంలో ఉండేటటువంటి వ్యక్త రూపాలు ఏమిటి అంటే తారలు, నక్షత్రాలు, గ్రహాలు, సౌర మండలాలు, బ్రహ్మాండము, అందులో ఉండేటటువంటి పిండాండములు, ఇవి జ్యోతిష్యులు అన్నీ కూడా. వీటిలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు వీటిని సంధానపరిచేటటువంటివి తన్మాత్రలు. అంటే సులభమైన భాషలో మనం చెప్పుకున్నట్లయితే విశ్వములో ఉండేటటువంటి వ్యక్త రూపాలుగా ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఏవైతే జ్యోతిర్గోళాలు ఉన్నాయో వాటిని మన యొక్క ఇంద్రియాలతో ఏమిటి ముక్కు, నాలుక, కళ్ళు, చర్మము, చెవులు, ఇవే పంచేంద్రియాలు. పంచేంద్రియాలు పంచ తన్మాత్రల్ని గ్రహించడానికి మనకి సాధనాలు కదా. కాబట్టి ఈ పంచేంద్రియాలని కేవలం కనిపించేవే కాకుండా కనిపించని సూక్ష్మ లోకంలో ఉండేటువంటి వాటిని కూడా గ్రహించడానికి ఉపయోగించుకోవడానికి చేసే సాధనకి ఈ నామం పనికొస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ 5 బాణాలని మరో రకంగా కూడా వ్యాఖ్యానం చేసుకుంటే మనకేం తెలుస్తుందంటే బాణాస్తు త్రివిధా ప్రోక్త స్థూల సూక్ష్మ పరత్వత. బాణాస్తు త్రివిధా ప్రోక్త. ఈ బాణాలు 3 రకాలంట. ఏమిటవి అంటే స్థూలములు, సూక్ష్మములు, కారణములు అని ఈ బాణాలు 3 రకాలుగా మళ్ళీ విభజించవచ్చు. ఏమిటి దాని అర్థం అంటే మంత్రరూప బీజాక్షరములు సూక్ష్మములు, మంత్రరూప బీజాక్షరములు సూక్ష్మములు బాణములు లాంటివి అనమాట. అంటే అమ్మవారు బీజాక్షరాలనే బాణాలని పట్టుకుందన్నమాట. అంటే ఈ 3 రకాలు 5 బాణాలని 3 భాగాలు చేస్తే మనకు కనిపించే బీజాక్షరాలు ఒక రకమైనటువంటి శరము. అలాగే పుష్పములు చంపకాశోక, పున్నాగ మొదలైనటువంటివి పుష్ప బాణాలని అమ్మవారు ధరిస్తుంది. సో ఈ పుష్పాలే బాణాలు మనకి స్థూల దృష్టికి కనిపించేటువంటి బాణాలు. మరి మంత్రరూప బీజాక్షరములు అనేవి బాణాలుగా ధరించడం అనే సూక్ష్మ రూపం. కారణ రూపం మరేమిటవుతుంది? వాసన, మనలో ఉన్న కోరికలే కారణాలు. సో కారణ రూపమైనటువంటి అమ్ములు కూడా అమ్మవారి దగ్గర ఉన్నాయన్నమాట. ఈ ఐదింటిని 3 భాగాలుగా ఇలా మనం విభజించవచ్చు. స్థూలా పుష్పమయా, అంతే కదా. స్థూలంగా మనకు ఎదురుగా కనిపిస్తున్నవి పుష్పాల్లాగా కనిపిస్తాయి. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే మిగతా జీవుల్లో పతనం చెందడం వల్ల ఒక్కొక్క ఇంద్రియం వల్లనే ఉంటుంది. అంటే మిగతా జీవులు ఏవైనా పతనం చెందాయనుకోండి, దానికి కారణం ఒకే ఇంద్రియం. కానీ మానవుడు పతనం చెందడానికి సర్వేంద్రియాలు ఉపయోగపడతాయి. అంటే మన అన్ని ఇంద్రియాలు కూడా మనం పతనం చెందడానికి వాటి పాత్రను అవి పోషించేస్తాయి. జీవులకు అలా కాదు. పక్షులకి, జంతువులకి, వాటికి ఏదో ఒక ఇంద్రియ లోభంలో వల్ల అవి చెడిపోతాయి. అంటే నాశనం అవడానికి అది కారణం. చేప ఉందనుకోండి, దానికి మాంసం తినాలనే కోరిక దాని లోపం అది. నీటిలో ఉండే చేపకి శైవలములు, ఈ నాచు మొక్కలు తినాలి గాని మాంసం తినడం ఏమిటి? నీటిలో ఉన్న చేప నిర్మాంసం ఆశకు అని పద్యం ఉంది కదా. ఆశపడి గాలంలో చిక్కుకుంటుంది. దానికి ఒకటే లోల్యం. లోల్యము అంటే ఏమిటి? లోపం, ఆశ. మనిషికి అలా కాదు. అన్ని ఇంద్రియ లోపాలు, అన్ని ఇంద్రియ లోభాలు మనకే ఉన్నాయి. కాబట్టి మనం అపమార్గం చెందటానికి, అపమార్గ గాములం కావడానికి మానవుడికి అన్ని ఇంద్రియాలు దోహదం చేస్తాయి. కాబట్టి అన్ని ఇంద్రియాల మీద మనం నియంత్రణ అనేది ఉంచుకోవాలన్నమాట. అలాగే మిగిలిన జీవుల కన్నా మానవుడు 5 రెట్లు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అదే చెప్తున్నారు మనకి ఇక్కడ. లేడి చెడిపోయింది అనుకోండి, దానికి శ్రోత్రములు, వినికిడి అనే దాని వల్ల లేడి అనేది వేటగాడికి దొరికిపోతుంది. ఏనుగుందనుకోండి, స్పర్శేంద్రియ లౌల్యం. అంటే ఏనుగుకి స్పర్శ అంటే రాపిడి, శరీరాన్ని రాయడం అనేటటువంటిది దాని తాలూకా లక్షణం.
అది దేనికో దానికి రాస్తే గాని ఉండలేదు. దానివల్ల దానికి దెబ్బ అవుతుంది. అలాగే మనకి తుమ్మెద ఉందనుకోండి, రసనేంద్రియ లౌల్యం. ఎక్కడ మకరందం ఉందా అని తుమ్మెద అక్కడికి వెళుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లోపం అనేది ఉంది. మనిషికి అలా కాదు, అన్ని ఇంద్రియాల్లోని మనకి లోలత్వం అనేది ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ మరొక అర్థంలో తీసుకుంటే, మన్మధుడు ఈ ఇంద్రియాల వల్లే మన మీద అధికారం చెలాయిస్తున్నాడు. అంటే ఈ పంచేంద్రియ లోభత్వాన్ని, పంచేంద్రియాల యొక్క శక్తికి మనం లోబడిపోతే మనని మన్మధుడు జయించాడు అని మనం చెప్పుకుంటాం. ధను పౌష్పం మౌర్వి మధుకరమయ్యి పంచవిశిఖా అని సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు. అంటే ధనుస్సు పట్టుకుని మన్మధుడు ఈ పుష్ప బాణాలనే మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అదన్నమాట. అందువల్ల మనం లొంగిపోతూ ఉంటాం. సో బాణానికి బీజాక్షరం ఏమిటి మరి అంటే క్లీం అని చెప్పబడింది. ఇది కామకళా బీజం. అంటే ఆకర్షణకి, సమ్మోహనానికి ఇది ఒక చిహ్నం అన్నమాట. పంచతన్మాత్ర సాయక బాణం. శ్రీకృష్ణుని మంత్రానికి సంబంధించిన బీజాక్షరం కూడా క్లీమే. శ్రీకృష్ణాయ నమః మనం మంత్రం చెప్పుకుంటాంగా. అయితే ఇందులో లక్ష్యం అనేది ముఖ్యం. బాణం అనేది లక్ష్యం. సో లక్ష్యం మీద మనకి దృష్టి నిలిచేటట్టు చేస్తుంది ఇది. అది మనకి ఎంత అవసరం అది. సో ఇందులో ధనాత్మక, రుణాత్మక లక్షణాలు రెండు ఉన్నాయి. అంటే చెడు లక్షణాలు, మంచి లక్షణాలు రెండు ఉన్నాయి. మంచి లక్షణం ఏమిటి అంటే లక్ష్యం. ఆత్మజ్ఞాన సిద్ధి అనేది జీవిత లక్ష్యం అయితే ఆ సిద్ధిని సాధించడానికి మనకి ఈ సాయకములు పనికొస్తాయన్నమాట. ఈ లక్ష్య సిద్ధికే అమ్మవారి నామాన్ని మనం పంచతన్మాత్ర సాయకాయ నమః అని మనం ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇది ఆత్మజ్ఞాన సిద్ధి, జీవిత లక్ష్యం సానుకూలం అవడానికి, జనన మరణాతీతమైన మోక్షాన్ని చేరుకోవడానికి ఇది సంకేతం. ఇది క్లీం అనేటటువంటి బీజాక్షరం అన్నమాట. దీన్ని మనం ధ్యానంలో అనుసంధానించి ధ్యానించటం వల్ల మనకేంటంటే మోక్ష సిద్ధి కలుగుతుంది. తదుపరి ఇప్పటి వరకు ఆయుధాలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అమ్మవారి తాలూకా రూప వైభవాన్ని మనం చెప్పుకుందాం. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అని విడదీసి చదవకూడదు. ఇదంతా ఒకటే నామం. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అంటే అమ్మవారు ఈ నామంతో మొత్తం నామాన్ని ఒకేసారి చదవాలి. 16 అక్షరాల నామం ఇది. దీని గురించి మనం తదుపరి పూర్తిగా వివరించుకుందాం. స్వస్తి. ఈ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ మురళి గారికి ధన్యవాదాలు.